దేశంలో ప్రసిద్ధి చెందిన ఒయాసిస్ ఫర్టిలిటీ సంస్థ జననీ డైలాగ్స్ పేరిట సదస్సును నిర్వహించింది. సంతానోత్పత్తి ఆరోగ్యం పలు కీలక అంశాలపై అవగాహన కల్పించేందుకు సంస్థ ప్రతినిధులు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ప్రజారోగ్యం, ప్రభుత్వ సంస్థలు, సైకాలజీ, శిశు సంక్షేమం, మానవ వనరుల శాఖలు, సంతానోత్పత్తి, వైద్యం వంటి రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. దేశం యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు టీఎఫ్ఆర్ జనాభా భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరమని పలువురు వక్తలు ఈ సదస్సులో పేర్కొన్నారు. ఇందుకు ఆలస్యంగా జరుగుతున్న వివాహాల కంటే విద్య, వృత్తి, ఆర్థిక భద్రత, వ్యక్తిగత కారణాలతో దంపతులు ఉద్దేశపూర్వకంగా సంతానంపై ఆసక్తి చూపించడం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు కావడానికి అయ్యే ఆర్థిక వ్యయం గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ డాక్టర్ రాధికా పొట్లూరి మాట్లాడుతూ ప్రారంభ దశలోనే సంతాన సాఫల్యంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సంతానోత్పత్తిపై నేటితరం విస్తృత స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. 30 సిటీస్ లో ఇండియాలో 30 సిటీస్ లో అందరూ ఒకే ప్లేస్ కి వచ్చి ఒకే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్టీ స్పెషలిస్ట్ ఒక్కళ్ళే కాకుండా సైకాలజిస్ట్, చైల్డ్ వెల్ఫేర్, గవర్నమెంట్ అసోసియేట్స్ అండ్ ఆల్సో చాలా మంది ఇది టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. అది ఏంటంటే మనకి ఇప్పుడు రైట్ నౌ ఉన్న టోటల్ ఫర్టిలిటీ రేట్, ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు పాపులేషన్ గ్రోత్ కి మనం వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, అంటే చాలా మందికి పిల్లలు పుట్టడం తగ్గిపోతుంది. టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఒకప్పుడు 2.1 అలా ఉండేది, ఇప్పుడు లెస్ దాన్ 1.9 కి అయిపోతుంది. సో ఒకప్పుడు ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు లెస్ దాన్ 1, అసలు ఒకళ్ళు లేదా అసలు పిల్లలు పుట్టకుండా స్టేజ్ కి వచ్చేస్తున్నారు. సో ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ ని మనం ఇండియా ఆల్ ఆఫ్ అస్ మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మనం పబ్లిక్ కి మనం వెల్ఫేర్ గురించి కానీ, ఫ్యామిలీ అంటే ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఇండియా అంటే అందరూ కలిసి ఉండేలాగా కరెక్ట్ టైం కి పిల్లలు పుట్టే ఎలా ఉంటుంది ఫ్యామిలీ అనేది మనం ఎలా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి. ఒకవేళ ఇలా వీళ్ళు లేట్ గా కన్సీవ్ అవుతున్నారు అనుకోండి, సో దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అది అలా ప్రాబ్లం రాకుండా మనం ఎలా అవేర్నెస్ ఇవ్వచ్చు అనే దాని గురించి దిస్ టాపిక్ వీఆర్ డిస్కసింగ్ విత్ ఆల్ ద అదర్ అసోసియేట్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియా 30 సిటీస్ లో అందరం కలిసి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇది వరకు అందరూ 24 years కి 25 years కి మ్యారేజ్ అయ్యారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకుంటే అందరికి 30 years కి మ్యారేజ్ చేసుకుంటున్నారు అండ్ ప్రెగ్నెన్సీ 35 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. సో యూజువలీ అబ్రాడ్ లో చూసుకుంటే 35 years 30 years అందరికి మ్యారేజెస్ అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇండియాలో 28 years కి మ్యారేజ్ చేసుకుంటున్నా ప్రెగ్నెన్సీస్ మటుకు 30-35 దాటిన తర్వాతే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. చాలా మందికి ఫైనాన్షియల్ గా గ్రోత్ ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడే నేను పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అనే థాట్ చాలా మందికి ఇప్పుడు వచ్చేస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల సేమ్ అవుతుంది. వాళ్ళకి 35 తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకుంటే మరి అది హెల్దీగా బేబీ పుడుతుందా? బేబీ పుట్టడానికి వాళ్ళకి ఈజీగా బేబీ పుడుతుందా? వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు మళ్ళీ ఆ టైంలో. సో ఈ టైంలో వీళ్ళు ఆగి చేయించుకున్న ట్రీట్మెంట్స్ ఆ 35 years తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు, ఎక్స్ట్రా బర్డన్, ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ తప్ప ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ దీస్ కపుల్స్. సో ఇది మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. 35 తర్వాత కాదు, 35 ముందు అంటే 28 ఎర్లీ 30s ఆర్ లేట్ 28s లోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ గా వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతుంది ఏంటంటే ఒక బేబీ ఉండాక సెకండ్ బేబీ పుట్టాలంటే ఫైనాన్షియల్ గా మేము స్టేబుల్ గా ఉండామా, హెల్త్ రిసోర్సెస్ ఏంటి, ఎడ్యుకేషన్ కి ఏంటి, వాళ్ళ కాస్ట్ అంతా ఎక్కువ అవుతుంది. So here to prevent this demographic transition of low birth rates, ఇప్పుడు జపాన్ లో చూసుకోండి, అందరూ యూత్ తక్కువైపోయి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో రేపు పొద్దున ఇండియా కూడా అలానే అయిపోతుంది ఇన్ కేస్ వి డోంట్ యాక్ట్ నౌ. సో ఇక్కడ మనం అడ్వైజ్ చేయాల్సింది ఏంటి, యంగ్ కపుల్ కి చెప్పాల్సింది ఏంటంటే రైట్ టైంలో పిల్లలు కనడం, రైట్ టైంలో హెల్దీగా పిల్లలు కనడం. లేట్ అవుతా కొద్దీ ఉంటే మీకు ఇంకా ఫైనాన్షియల్ గా బర్డెన్ పెరుగుతుంది కానీ స్ట్రెస్ ఫ్రీగా ఏమీ ఉండట్లేదు. సో ఇప్పుడు చాలా మంది అసలు పిల్లలు వద్దు, ఇద్దరం విల్ డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు కరెంట్ జనరేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో దాట్ ఏంటంటే అండి అలా ఫస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు. బట్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ఏం చూస్తున్నామంటే వీళ్ళు 40 years కి మన దగ్గరికి వస్తారు. ఆ టైంలో మాకు పిల్లలు కావాలనే ఫీలింగ్ అప్పుడు వస్తుంది వాళ్ళకి. బట్ ఆ టైంలో వాళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. అంటే ఎగ్స్ ఉండవు, స్పర్మ్ ఉండదు, వాళ్ళ డోనర్ కూడా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, ఓన్ జెనెటిక్ మెటీరియల్ తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇట్లాంటి వాళ్ళకి. సో ఇదంతా బేస్డ్ గా అందరూ కలిసి ఎలా మనం ఇప్పుడు వాళ్ళకి మీరు పిల్లలు కనాలి ఇంత లేట్ చేయకుండా మనం అడ్వైజ్ చేయలేం, దట్ ఈస్ దేర్ ఓన్ చాయిస్. బట్ వీ జస్ట్ హ్యావ్ టు టెల్ దెమ్ ద అవేర్నెస్, లైక్ ఇలా చేయడం వల్ల మీకు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి.
ఎలా మీరు ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీరు లేట్ చేస్తున్నారు అనుకోండి, ముందే యంగ్ ఏజ్ లో మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చా, స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చా, లేట్ అవుతే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ మనం అవేర్నెస్ ఇస్తే ప్రాబబ్లీ ఇండియా విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్, హెల్దీ చిల్డ్రన్, హెల్దీ కిడ్స్ అండ్ అ ఫ్రెండ్లీ ఫ్యామిలీ డెవలప్మెంట్ కూడా అవుతుందని చెప్పి వి ఆల్ వర్ కమింగ్ ఫార్వర్డ్ టు టాక్ అండ్ గివ్ అవేర్నెస్ టు ఆల్ ద సొసైటీ అండ్ ద పీపుల్ హియర్. సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు నెక్స్ట్, ఒకవేళ మీరు ఇలా లేట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే బేబీకి అడ్వాన్స్ ఏజ్ లో ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల బేబీకి అంటే మదర్ కి అబార్షన్స్ అవడం, సిజేరియన్ ఎక్కువ జరగడం, ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ బేబీస్ అబ్నార్మల్ గా పుట్టడం, ఇట్లాంటివి కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ అవేర్నెస్ కూడా వాళ్ళకి మనకి చెప్పాలి, ముందే ప్లాన్ చేసుకుంటే లేకపోతే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీ బేబీ ఉంటుందో కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దీంతో పాటు సో ఆల్ ద పీపుల్ వీఆర్ డిస్కసింగ్ దిస్ అండ్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ డిబేట్స్, ఎందుకు లేట్ చేస్తున్నారు అంతా, దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్, మీరు అది కూడా చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ ఓఎస్ఎస్ వి ఆల్సో స్టార్టెడ్ ఓఎస్ఎస్ అకాడమీ అని. సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ఓఎస్ఎస్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ అదర్ ఏరియాస్ ఇన్ ఇండియా వేర్ వీఆర్ ట్రైనింగ్ డాక్టర్స్ ఫర్ ఫర్టిలిటీ. ఇప్పుడు మన వైజాగ్ సెంటర్ లోనే చాలా మంది డాక్టర్స్ ని ఫర్టిలిటీకి మనం ట్రైన్ చేసి ఇప్పుడు వేరే హాస్పిటల్స్ లో కూడా మన దగ్గర ట్రైన్ అయిన డాక్టర్స్ ఉంటున్నారు. సో అండ్ ఆల్సో నాట్ అబౌట్ ఓన్లీ ద సక్సెస్ రేట్స్, ఓఎస్ఎస్ ఇస్ ఆల్సో ఫస్ట్ ఇన్ ట్రైనింగ్ డాక్టర్స్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ గా మా పేపర్స్ కానీ మా స్టడీస్ కానీ అన్ని ప్రెజెంట్ చేయడం కూడా రీసెంట్ గా లండన్ లో ఇస్రేలో జరిగింది. సో ఇండియాలో వన్ ఆఫ్ ద center or medical center, that is OSS Fertility, which we had maximum papers and presentations done in London also. So academic wise, success rates wise, and also awareness wise, where we want to tell everybody to to prevent this demographic transition and to have healthy babies and healthy pregnancy, to plan pregnancy early and also tell them the awareness of difficulties they're facing when ఏజ్ ఎక్కువ అవుతా ఉంటే ఏం ప్రాబ్లమ్స్ అవుతుందో అందరం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ జననీ డైలాగ్ కాన్సెప్టే, ఇప్పుడు జననీ డైలాగ్ ద కాన్సెప్టే అది, బికాస్ వాట్ కాన్సెప్ట్ ఇస్ యాజ్ ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్స్ మనకి ఎట్లా తగ్గిపోతున్నాయి, ఇప్పుడు 2.1 నుంచి ఇప్పుడు 1.9 కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నేను అసలు ముందు చెప్పినట్టు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటే పిల్లలు పుట్టే తగ్గిపోతున్నాయి, లో బర్త్ రేట్స్ తగ్గిపోతున్నాయి. సో ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో మనకి యంగ్ జనరేషన్ తగ్గిపోయి ఎకానమీలో ప్రాబ్లం వచ్చి ఓల్డర్ జనరేషన్ పీపుల్ ఎక్కువ అయిపోతారు. సో అది మనం తగ్గించాలి అంటే ఇప్పుడు అందరూ పిల్లలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళకి పిల్లలు పుడితే ఎలా ఉంటుంది, ఎల్డర్లీ యంగ్ ఏజ్ లో పుడితే ఎంత హెల్దీగా ఉంటుంది, అండ్ ఆల్సో గవర్నమెంట్ షుడ్ ఆల్సో సపోర్ట్ దిస్, లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ కి కానీ హెల్త్ కి కానీ వేరే మనకి అబ్రాడ్ లో ఉన్నట్టుగా అట్లా వాళ్ళకి కూడా మనకి హెల్ప్ చేస్తే వాళ్ళు పిల్లలు పుడితే మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అవుతుంది అనే బర్డన్ కూడా వాళ్ళకి తగ్గి definitely they'll think about having children at a younger age, that is late 20s and early 30s, so that we can have a healthy future, give awareness to general public and also to the government officials, so that బికాస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా పిల్లలు కనాలనే చెప్తున్నారు బికాస్ రేట్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పి. సో అది ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ఒకవేళ తగ్గితే ఏమవుతుంది అనేది కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి కాబట్టి వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్.